హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ నరేనిత. వెల్కమ్ బ్యాక్ టు నరేనిత డైరీస్. ఇవాళ నేను చేసేది హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ క్యారెట్ హల్వా విత్ బెల్లం. రెసిపీలో నేను షుగర్ బదులు బెల్లం యూస్ చేశానండి. సో ఇది ఇంకా హెల్దీగా ఉంటుంది అండ్ న్యాచురల్ స్వీట్నెస్ని ఇస్తుంది. ముందుగా ఫ్రెష్ క్యారెట్స్ని తీసుకొని క్లీన్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏంటంటే ఎడ్జెస్ని అన్నిటిని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత కొంతమంది పీల్ చేసుకుంటారు. నేను అలా ఏం పీల్ చేయలేదు, డైరెక్ట్గా గ్రేట్ చేసేసుకున్నాను. సో అన్ని క్యారెట్స్కి ఇలా ఎడ్జెస్ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రెష్ క్యారెట్స్ యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకోసం నేను ఫ్రెష్వే యూస్ చేస్తున్నాను. 1 కిలో క్యారెట్ని తీసుకున్నాను. 1 కిలో క్యారెట్స్కి అన్నిటికీ ఎడ్జెస్ రిమూవ్ చేసేసాను. సో ఇలా కట్ చేసిన వాటిని ఇప్పుడు తురుముకోవాలి. సో ఇలా అన్నిటినీ మంచిగా నేను తురుముకున్నాను. కొంతమంది ఏంటంటే ఇలా తురిమి చెయ్యరు, డైరెక్ట్గా కుక్కర్లో వేసి కుక్కర్తో అలా క్యారెట్ హల్వా చేస్తారు. నేను అలా కాదు, ఇలా డైరెక్ట్గా చేద్దామని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డైరెక్ట్గా గ్రేటెడ్ క్యారెట్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. నేను ఈ రెసిపీలో గీ యూజ్ చేయడం లేదండి, మా ఇంట్లో గీ తినరు కాబట్టి. కానీ ఇలా స్లోగా కుక్ చేస్తే మంచి అరోమా వస్తుంది. సో ఇలా మీడియం ఫ్లేమ్లో క్యారెట్ని ఏమీ వేయకుండా ఇలానే ఫ్రై చేసుకుంటున్నాను కొన్ని నిమిషాలు. ఇలా మధ్య మధ్యలలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ప్యాన్కి స్టిక్ అవ్వచ్చు. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టి అప్పటి వరకు నేను మన ఇంటి గడప క్లీన్ చేసి అలికి చిన్న పూజ చేశాను. మన ఇంట్లో ఏదైనా స్వీట్ చేసినప్పుడల్లా ఇలా పూజ చేసుకుంటే చాలా మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది అని నాకు అనిపిస్తుంది. సో ఈరోజు సోమవారం అని చెప్పి గుడికి వెళ్దామని చెప్పి ఇలా ఇల్లు వాకిలి మంచిగా క్లీన్ చేసుకొని దీపాలు పెట్టుకొని ఇలా స్వీట్ చేసుకొని టెంపుల్కి వెళ్దామని ఇలా చేసుకున్నాను. పెళ్ళి కాకుండా ముందు అయితే ఇలా చేసేదాన్నో కాదు, ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్స్కి మా అమ్మ లేకపోతే అలా చేసేదాన్ని. ఇప్పుడు పెళ్ళైన తర్వాత అన్నీ నేనే చేసుకుంటున్నాను. లైక్ ఎవ్రీ వీక్ పూజ చేస్తాను. ఈ వీడియో మా అమ్మ చూస్తే ఖచ్చితంగా అనుకుంటుంది పెళ్ళి కాకముందు ఏం చేయలేదు, పెళ్ళైన తర్వాత అన్నీ చేసుకుంటుందని. సో మళ్ళీ ఇప్పుడు మన క్యారెట్ హల్వా దగ్గరికి వచ్చేద్దాం. ఇలా లో ఫ్లేమ్లో కుక్ అవుతున్న క్యారెట్కి కొన్ని నిమిషాల తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ వల్ల హల్వాకి సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది అండ్ క్యారెట్ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మిల్క్తో పాటు క్యారెట్ని కుక్ చేసుకోవాలి. కొంచెం సేపు టైం పట్టచ్చు. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం యాడ్ చేద్దాం. బెల్లం వల్ల హల్వాకి న్యాచురల్ స్వీట్నెస్ వస్తుంది అండ్ బ్యూటిఫుల్ కలర్ కూడా వస్తుంది. బెల్లం మెల్ట్ అయ్యాక హల్వా కొంచెం లూజ్ అవుతుంది, కానీ స్లోగా కుక్ చేస్తే మళ్ళీ థిక్ కన్సిస్టెన్సీకి కూడా వస్తుంది. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిలోకి నేను కొంచెం ఆయిల్ పోసుకొని ఎండు ద్రాక్ష మరియు జీడిపప్పు వేయించుకుంటున్నాను. నేను ముందుగా చెప్పినట్టు నేను ఈ రెసిపీలో గీ ఏమి యూజ్ చేయడం లేదండి, ఇక్కడ కూడా ఆయిల్ వేసే వేయించుకున్నాను. ఇక్కడ మిల్క్ ఆల్మోస్ట్ అబ్జర్బ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లోకి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సేపు ఇంకా కుక్ చేసుకొని హల్వాని మంచిగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి. ఫైనల్గా చూస్తే మన క్యారెట్ హల్వా రెడీ. చాలా సాఫ్ట్గా న్యాచురల్గా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది. మీరు కూడా ఈ హెల్తీ రెసిపీని ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లు మీ నరేనిత సైనింగ్ ఆఫ్ ఫర్ ది డే.